వెల్కమ్ టు NCN న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తాడేపల్లిగూడెంలో విమానాశ్రయానికి అనుమతులు వచ్చే అవకాశం. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. తాడేపల్లిగూడెంలో విమానాశ్రయం నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని కేంద్ర విమానయాన శాఖను అభ్యర్థించినట్లు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. ఈ విషయంపై కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. ఇందుకు అనువైన స్థలాలు తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెంలో ఉన్నాయని అన్నారు. కేంద్రం నుంచి అనుమతులు వచ్చాక విమానాశ్రయం ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు. గతంలో నీటి ఉన్న ప్రాంతంలో విమానాశ్రయం ఏర్పాటుకు అనుమతులు వచ్చినా సాంకేతిక కారణాల నేపథ్యంలో నిర్మాణ పనులు పట్టాలెక్కలేదని వివరించారు. ఈసారి తాడేపల్లిగూడెం ప్రజల కళ సాకారం కానుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తాడేపల్లిగూడెం కాన్స్టిట్యున్సీకి తాడేపల్లిగూడెం పట్టణానికి ఎయిర్పోర్ట్ రావాలనేది గత మాజీ మంత్రి మాణిక్యాలరావు ఉండగా నేను ఆయన బాబిరాజు గారు కలిసి ఇక్కడ గ్రీన్ ఎయిర్ ఫీల్డ్ అని నల్లజర్ల వెంకటరామన్నగూడెం దగ్గర ఉన్నటువంటి ఆటవిక అడవి భూముల్లో ఫారెస్ట్ ల్యాండ్స్లో పెట్టాలని చెప్పి ఆ రోజు ఆలోచన చేసాం. ఇదే ఆలోచనని పవన్ కళ్యాణ్ గారు కూడా షేర్ చేయడం జరిగింది. ఆయన కూడా సుముఖంగా తాడేపల్లిగూడెం అనేది వ్యాపారానికి నడిబొడ్డుగా ఉండేది, ఖచ్చితంగా మరి ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంటే బాగుంటుందని ఆయన కూడా చెప్పడం. ఇప్పుడు మన విమానయాన మంత్రి మన రామ్మోహన్ నాయుడు గారిని కలిసి ఈ ప్రపోజల్ కూడా చెప్పవలసిన అవసరం ఉంది. గవర్నమెంట్లో ఉంది మన పేరు, దానికి భూమిని చూడవలసిన బాధ్యత లోకల్ లీడర్స్గా మనకు ఉంది కాబట్టి ఆయన అభ్యర్థించి త్వరితగతిని మన 5 సంవత్సరాల లోపల ఇక్కడ ఎయిర్పోర్ట్ వచ్చే దిశగా మనందరం కలిసి ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నాం. దానివల్ల విమానాశ్రయం వస్తే చాలా ఫెసిలిటీస్ వస్తాయి. అంతవరకు డబుల్ రోడ్డు పెట్టవలసి ఉంటుంది. భీమవరం నుంచి ఇక్కడ కూడా 1 అవర్లో ఇక్కడ వెహికల్స్ వచ్చేలాంటి పరిస్థితి ఏర్పాటు చేయాలి. ఇది వ్యాపార కూడలి నడిబొడ్డుగా ఉన్న తాడేపల్లిగూడెం కేంద్రం ఖచ్చితంగా ఎయిర్పోర్టు మరి శాంక్షన్ చేస్తానని చెప్పినందుకు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు గారికి, నరేంద్ర మోడీజీకి, చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి అందరూ కూడా నా ఉదయపూర్వక నమస్కారం పై కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. రాబోయే రోజుల్లో ల్యాండ్ సేకరణ కోసం మరి రామ్మోహన్ నాయుడు గారిని కలిసి మరి ఆ టీంని ఇక్కడ తీసుకొచ్చి ఇన్స్పెక్షన్ చేయించే బాధ్యతను కూడా మరి ప్రభుత్వం తీసుకుంటుంది. మరి దాంట్లో భాగంగా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేగా మన వంతు బాధ్యతని మరింత త్వరితగతిన ఆ రోజు మనం ఇటు కాలేజీని ఎలాగైతే సంపాదించామో అదేవిధంగా ఎయిర్పోర్ట్ కూడా రావడానికి నా వంతు కృషి 100% చేస్తానని చెప్పి నాకు కూటమి సభ్యులందరూ సహకారంతో శ్రీనివాసవరం గారు మనకి మంత్రిగా ఉన్నారు, మనకు ఒక కొండంత బలం కాబట్టి ఆయన అండదండలతో కూడా మరి ఇప్పుడు ఈ ఎయిర్పోర్ట్ని మనం తీసుకొస్తే చిరస్థాయిగా మన సమయంలో మరి ఎయిర్పోర్ట్ వచ్చిందంటే మనం మంచి పేరు ఉంటుంది. పనిచేసే దిశగా మరి కూటమి అభ్యర్థులు అంతా కలిసి పనిచేస్తూ ఉన్నాం. నాకు పనిచేసిన నాతో పాటుగా కలిసి మరి అందరూ కలిసి ఈ యొక్క ఎయిర్పోర్ట్ తీసుకురావడానికి అందరూ సహకరించవలసిందిగా నేను కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.